వన్ శ్యామ్ డేవిడ్. ఐ ఆమ్ స్టడింగ్ పోస్ట్ క్లాస్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోక సువార్త 2:11. My name is Kaushikra. My name is Kaushikra. I am studying second class. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. లోక సువార్త 1:11. My name is Ranjit Kumar. I am studying third class. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, అతని కర్త బలవంతుడైన దేవుడు నిత్యకృత తండ్రి సమాధానకర్త అధిపతి అతనికి అని పేరు పెట్టబడెను. యెషయా గ్రంథం 9:6. My name is Vinod Kumar. I am studying second class. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోక 2:11. My name is Palli Venkata Sandeep. I am studying fourth class. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోక సువార్త 2:11. My name is Vinod Kumar. I am studying sixth. ఆమె యొక్క కుమారి కలిగిన తన ప్రజలను వారు పాపం నుండి ఆయన రక్షించను గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టేవాళ్ళు. మత్తయి సువార్త 1:21. My name is Pradeep Joy. I am studying second class. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీయులు 4:4. Hi, good evening, one and all. It's me, Satvik Badugu. Wish you a joyous Christmas and the preparation New Year. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెషయా, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల రెండవ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, యెర్మయా, విలాపవాక్యములు, హిజ్కీయేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నాహు, హబక్కు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అపోస్తలుల కార్యాలు, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు, 2 కొరింథీయులకు, గలతీయులకు పత్రిక, ఎఫెసీయులకు పత్రిక, ఫిలిప్పీయులకు పత్రిక, మొదటి కొలసీయులకు పత్రిక, మొదటి దెస్సలోనికయులకు పత్రిక, 2 దెస్సలోనికయులకు పత్రిక, మొదటి తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక, తీతుకు, ఫిలెమోను, హెబ్రీ, యాకోబు, మొదటి పేతురు, 2 పేతురు, మొదటి యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన గ్రంథము, జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, న్యూటనమీ, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 King, 2 King, 1 Chronicle, 2 Chronicle, Ezra, Nehemiah, Esther, Ayub, Bhajan, Sanhita, Nehemiah, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Songs, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Joel, Amos, Obadiah, John, Micah, Nahum, Hobku, Zephaniah, Haggai, Zechariah, Malachi, Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1
ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి, టైటస్, ఫిలెమోన్, హెబ్రీ, యాకోబ్, జేమ్స్, ఫస్ట్ పీటర్, సెకండ్ పీటర్, ఫస్ట్ జాన్, సెకండ్ జాన్, థర్డ్ జాన్, జూడ్, రెవల్యూషన్, ఉత్పత్తి, నిర్గమన, వ్యవస్థ, గంతి, వ్యవస్థ, వివరణ, యేషు, న్యాయ, రూత్, పెళ్ళ సమయాలు, దోస సమయాలు, పెళ్ళ రాజువు, దోసల రాజువు, పెళ్ళ ఇతిహాస్, దోతరాజు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, అయూబ్, భజన్, చహిత, నిజవచన్, చోబబ్, దేశక్, శాస్త్రగీత్, యెషయా, యిర్మీయా, విలాపగీత్, యెహెజ్కేల్, దానియేల్, హోషేమ్, యోరాల్, ఆమోస్, ఓబద్యా, योना, मीका, नाहू, औकू, जमना, अग्गा, जकरा, मलाची, मत्ती, मार्कुस, योका, योना, पैरता के काम, रोमियो, फर्स्ट कुसियों, सेकंड कुसियों, गलतियों, मेफिसियों, फिलिपियों, कलसियों, मेसिलोनिकियों, फर्स्ट तिथियों, सेकंड तिथियों, तीतीसों, फिलेमोन, हेब्री, याकूब, फर्स्ट पत्ता, सेकंड करना, सेकंड योना, फर्स्ट पत्ता, फर्स्ट योना, सेकंड योना, थर्ड योना, ज्यादा प्रकार में तो वाक्य. My name is Harsha. I study third class. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లోక సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. My name is Rishi. I am studying 6th class. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునకు దేవదూత చేత యేసు అని పేరు ఆయనకు పెట్టిరి. లోకా సువార్త 2వ అధ్యాయం 21. క్లాప్స్ కొట్టాలి అందరూ. మై నేమ్ ఇస్ రమేష్. ఐ am studying 4th class. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, వారి వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. My name is Ranjit Kumar. I am studying in 4th class. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడులతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూసిరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన సృష్టిలైన మనుషులకు భూమి సమానం కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయచండును. ఆ దూతలు తమ వద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకి తెలియజేయించుకున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచారం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుని భద్రం చేసుకున్నాను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా దేవుడికి మహిమకు వచ్చి స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. లోకా సువార్త 2వ అధ్యాయం 11 నుంచి 20 వచనం. మై నేమ్ ఇస్ అభిషేక్ రాజు. ఐ am studying 4th class. అపోస్తలులైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు. మరియు యేషయా ఇలాగ చెప్పుచున్నాడు, యేషయాలో నుండి వేరే చిగురు అనగా అన్యజనులు నేరుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షించుదు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తరముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణకర్తయగు దేవుని విశ్వాసము ద్వారా సమస్త నందముతోనూ సమాధానముతోనూ మిమ్ముని నింపును గాక. క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్. My name is పులిగండి రాజ్ కుమార్. I study 6th class. ఆ శిశువుకు 8వ దినము సున్నతి చేయవలసినప్పుడు గర్భము యందు ఆయన పడక మునిపే దేవదూత చేత పేరు యేసు అని వారు పెట్టిరి. లోకా సువార్త 2వ అధ్యాయం 21 నుంచి 22 వచనములు. My name is Varun Tej. I am studying 5th class. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గల్తీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 4వ వచనం. మై నేమ్ ఇస్ సుభాష్. ఐ ఆమ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఇదిగో ఆ గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గొంతులు వేసిన లోక సువార్త 1:44. మై నేమ్ ఈస్ ప్రిన్స్ కుమార్. ఐ ఆమ్ స్టడీయింగ్ LKG. దావీదు పట్నం అనే రక్షకుడు మీ కొరకే పుట్టిన నేనే యేసు క్రీస్తు లోక 2:11. మై నేమ్ ఇస్ మహేష్. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే గర్భంలో శిశువు ఆనందంతో గొంతులు వేసింది. లోక సువార్త 1:44.